హాయ్. నిందలు నిజమా కాదా ఏమి ఆలోచించకుండా ఎదుటి వాడిపైన నిందలు వేసేస్తూ ఉంటారన్నమాట, పుకార్లు చేసేస్తూ ఉంటారన్నమాట. అది అలా ఎన్నటికీ చేయకూడదు అనమాట. అది నిందలు వేయడం ఈజీ, అది భరించేవాడికి ఎంత బాధకరం అనిపిస్తుందంటే చూడండి, మీకు చెప్తాను ఒక కథ ద్వారా. ఒక రాజ్యంలో ఒక అతడు నష్టజాతకుడు అని అక్కడ ఉన్న ఊరి ప్రజలంతా కూడా కలిసి ఇతను నష్టజాతకుడు అని చెప్పి రాజు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టిస్తారనమాట. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, సరే పరీక్షిద్దాము ఈరోజు రాత్రికి అనుకొని తన పడుకునే రూమ్లోనే పడుకోమని చెప్తాడనమాట అతన్ని. అప్పుడు మనం తెల్లారి లేచిన వెంటనే అతని మొహం చూసేసి బయలుదేరతాడు రాజు. బయలుదేరితే అక్కడ కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు రాజు, అవును వీళ్ళు చెప్పిందంతా ప్రజలంతా కరెక్టే, ఇతడు నష్టజాతకుడు అని చెప్పి ఊరి శిక్షను అమలుపరుస్తాడంట రాజు. అప్పుడు ఊరి తీస్తూ ఉండగా అప్పుడు అతను చెప్తాడంట, నేను నష్టజాతకుడు అని చెప్తున్నారు, నాకన్నా ఇంకా నష్టజాతకుడు మీ పక్కనే పెట్టుకొని నన్ను తీస్తున్నారే అని చెప్తాడంట అతడు. నీకన్నా నష్టజాతకుడు ఎవరు అని ఏమని అడిగితే అప్పుడు అతను చెప్తాడంట, ఏమని, రాజు నా మొహం చూసినందుకు కాలు దెబ్బ తగిలి రక్తం కారింది అని నాకు ఉరి శిక్ష వేస్తున్నారు. మరి నేను తెల్లారితో ఎవ్వరు లేదు, రాజు మాత్రమే ఉన్నాడు, రాజు యొక్క మొహం మాత్రమే నేను చూసినాను. అప్పుడు రాజు యొక్క మొహం చూసిన దానికి నాకేమవుతుంది, ఈరోజు ఉరి శిక్ష పడింది నాకు. అప్పుడు ఎవరు నష్టజాతకులు అని అతను చెప్పాడంట అమ్మాయికి. అప్పుడు రాజు తెలుసుకున్నాడు అనమాట, నిందలు వేయడం అనేది చాలా ఈజీ, దాన్ని భరించడం మోయడం అనేది బాధాకరము. కాబట్టి ఎదుటి మనిషి ఏమీ కానీ తెలుసుకోకుండా ఎవరిని కానీ ఏది నిందించకూడదు, దూషించు. పుకార్లు అనేది ఇప్పుడు ఈ జనాలు ఏమైపోయిందంటే, అది తెలుసుకోకుండా ఏం చేసేస్తున్నారంటే పుకార్లు పుట్టించేస్తుంటారు అనమాట. అలా చేస్తే ఎప్పటికీ కానీ ఏమవుతుంది, అది మీ దాకా వస్తే కానీ తెలియదు అనమాట. అర్థమైందా? కాబట్టి ఎవరిని కానీ అలా చెప్పకూడదు అనమాట. సరేనా?